వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 15వ రోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విజయవాడ నగరంలో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా హత్యాయత్నం జరిగిన తర్వాత ఒకరోజు విరామం తర్వాత మళ్ళీ యథాతథంగా తన సంకల్పాన్ని వేడుకున్న కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. మనతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఉన్నారు. నిన్న విజయవాడ నగరంలో జరిగినటువంటి రోడ్ షో పెద్ద సక్సెస్ అయింది. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది, దాడి చేసే ప్రయత్నం చేశారు. అది కేవలం ఒక డ్రామాగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం? ఈరోజు విజయవాడ నగర చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో గతంలో ఏ ముఖ్యమంత్రికి కానీ ఉంది, లేకపోతే ఏ నాయకుడికి గారా రాని ప్రజాస్పందన, అభిమానం మొన్న విజయవాడ నగరంలో వారధి దగ్గర నుంచి చివరి రామర్పాడింగ్ దగ్గర వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తానికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూసి తట్టుకోలేక ఈరోజు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్న కార్యక్రమం చేస్తాం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల ఉన్నాం. దారి పరువున గారా ప్రజానికం కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఇళ్లలో నుంచి గారా డాబాలు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానని ఒక్కసారైనా జగన్మోహన్ గారు చూడాలని చెప్పిన ఉత్సాహం చెప్తే ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారో, మేము విజయవాడలో బలంగా ఉన్నామని చెప్పిన ఏదైతే వాళ్ళు భ్రమల్లో ఉన్నారో, ఈరోజు ఆ భ్రమలేని గారు వీరిపోయి ఈరోజు వాళ్ళకి నిజం తెలిసిపోయేసరికి ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు. గతంలో పాదయాత్ర వచ్చిన స్పందన చూసి విశాఖపట్నంలో అదేవిధంగా హత్యాయత్నం, మళ్ళీ ఈరోజు విజయవాడలో స్పందన చూసి దాన్ని తట్టుకోలేక కుళ్ళు రాజకీయాలతో విజయవాడకు సంబంధించిన గోండాలు, రౌడీలతో సమావేశమై జగన్మోహన్ రెడ్డి గారు మీరు హత్యాయత్నం చేశారు. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్న ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీసు వాళ్ళని కానివ్వండి, ఎవరైతే దీని వెనకమాల ఉన్నారో, ఎంత పెద్దవాళ్ళైనా, నారా చంద్రబాబు నాయుడు అయినా, నారా లోకేష్ అయినా, ఎవరైనా వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈరోజు మీ అందరం గారు కోరటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి గాయమైంది, స్టిచ్చెస్ పడ్డాయి, రక్తస్రావం అయింది. మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది. కళ్ళ ముందు అంత కనిపిస్తున్నా సరే చంద్రబాబు గులకరాయికే ఇంత గొడవ చేయాలని చంద్రబాబు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో ఇలాంటి డ్రామాలు ఇంకెన్ని రోజులు చేస్తారు, ఇలాంటి డ్రామాలు ఆపు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈరోజు నిజంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, సిగ్గుండాలి. ఈరోజు ఏమీ లేకపోయినా మీరందరికి మీరే ఆకతాయిలతో ఇది చేయించుకుని దాన్ని మీరేదో మా మీద చేసని చెప్పని బిల్డప్ ఇచ్చుకుని మీరు ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం, ఈరోజు మీ దగ్గర రాళ్ళు ఎవరితోనూ మీ నాయకులు, మీ కార్యకర్తలతో వేయించుకుని, పక్కన వేయించుకుని, పైన వేయించుకుని, కింద వేయించుకుంటే దాన్ని మీరేదో భూతద్దంలో చూపిస్తారు. ఈరోజు అదృష్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే పైన తగిలినా నురి తగిలి ప్రాణాపాయం ఉండేది, ఇంకొంచెం కింద తగిలినా కన్ను పోయేది. కానీ అదృష్టం కొద్దీ ఈరోజు ఆ పైన దేవుడు ఒక దీవెనలు, ప్రజల ఒక ఆశీర్వాదంతో ఎటువంటి హాని కలగకుంటే దాన్ని హేళన చేస్తూ ఈరోజు దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు, దేశ నాయకులు అందరూ గారా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి చూపితే ఈరోజు మీరు దిగజారిపోయి సానుభూతి అక్కర్లా, స్పందన మంచి స్పందనని ఇవ్వాలి, దాన్ని ఈరోజు చిరాగ్గా, సిగ్గులేనితనంగా హేళన చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ప్రజానికం మీ అన్నీ గారు చూస్తున్నారు, చూసి మీకు తగిన బుద్ధి గారు చెప్తారు. ఖచ్చితంగా సాక్షాత్తు ప్రధానమంత్రి దగ్గర ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు కూడా అందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి హత్యాయత్నానికి సంబంధించి సానుభూతి తెలిపి ఖండిస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు అవహేళన చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్తారు. రాళ్ళు పడకుండానే రాళ్ళు పడ్డాయని డ్రామాలు చేసుకున్నటువంటి చరిత్ర, పబ్లిసిటీ చేసుకున్నటువంటి చరిత్ర చంద్రబాబుదే అని దేవినేని అవినాష్ మండిపడుతున్నారు. శివతో సతీష్, సాక్షి టీవీ, కేసరపల్లి.